తర్వాత డెమాన్ ఇట్లా స్వింగ్ అయి కాల్ వెనక్కి తీసుకున్నాడు, ఒక్క హ్యాండ్తో బర్నీ గారిని ఇట్లా పడేశారు. మేము రీప్లేలో కూడా చూసాం, క్లియర్గా బర్నీ గారు ఫస్ట్ పడ్డారు. జస్ట్ బికాస్ నీకు క్యాప్టెన్సీ టాస్క్లో తను ఫేవర్ చేశాడు కాబట్టి ఓపెన్గా నువ్వు బర్నీ గారికి అక్కడ సేవ్ చేసుకున్నావు. చిన్న సారీని ఊరుకున్నారు. దానివల్లే డెమాన్కి ఇమ్యూనిటీ రాలేదు, రీతుకి ఇమ్యూనిటీ రాలేదు. ఆల్ బికాస్ ఆఫ్ యోర్ మిస్ జడ్జ్మెంట్. క్యాప్టెన్ నువ్వు, నీ లీడర్షిప్ ఎక్కడ పోయింది, నీ డిసిషన్ మేకింగ్ పవర్ ఎక్కడ పోయింది? అందరి ముందు నాకు వీజింగ్ అటాక్ అయ్యి ఇక్కడ పడితే చైల్డ్ ఇట్లా షివర్ అయిపోయి హోస్ట్ సార్ టీవీలో ఉంటే నీ ముందు 2 టాబ్లెట్లు తీసుకొని ఎట్లు చేయి కట్టుకొని షివరింగ్ హ్యాండ్స్ కట్టుకొని కూర్చొని వీకెండ్ ఎపిసోడ్ చేశాను. నేను నీకు మళ్ళీ వచ్చి నేను చెప్తున్నాను, నాకు బెడ్షీట్తో సహా నేను చేంజ్ చేయాలి. ఇప్పుడు పోయి బెడ్షీట్ అన్ని చదవాలంటే నాకు అవ్వదు, నాకు అంత ఎనర్జీ లేదు బాడీలో. చాలా జెన్యూన్ రీజన్ చెప్పాను. పక్కన పెట్టు నీ క్యాప్టెన్షిప్, నీ హ్యూమానిటీ ఎక్కడ పోయింది? నేనే చచ్చిపోతున్నాను అక్కడే. నాకు 1 కిలో గోల్డ్ దొరుకుతుంది ఒక రాత్రి పడుకుంటే. హెల్త్ కనిపించదా నీకు మంచిది? ఇదే బర్నీ గారు ఒక జెంట్స్గా ఓన్లీ ఒక షోల్డర్ పెయిన్ ఉంటే అందరి దగ్గర పోయి అడిగావు, నాకెక్కడ వచ్చి అడిగావు? సో నీకు కావాల్సినట్టు జస్ట్ బికాస్ హీ మేడ్ యూ విన్ ఇన్ ద క్యాప్టెన్సీ టాస్క్, అది క్యాప్టెన్షిప్ కాదే కాదు. నువ్వు నంబర్ 1 ఫెయిల్డ్ క్యాప్టెన్, నువ్వు నంబర్ 1 ఫెయిల్డ్ హ్యూమన్ నువ్వు.